త్వరగా. పరిగెత్తరా. నిన్న రాత్రి నువ్వు ఎన్నింటికి వచ్చావో తెలుసా? అంతసేపు ఏం చేస్తున్నావు? అవునులే, మరి తండ్రిలాగానే కొడుకు కూడా ఉంటాడు. ఇంటి గురించి అస్సలు పట్టించుకోవటమే లేదు. ఎప్పుడు చూసినా తాగుడు. చూసారా వీడి కాల్ని? ఇది ఎలా జరిగింది? క్రికెట్ ఆడుకునేటప్పుడు పడిపోయాను. రా, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అక్కర్లేదు, నేను ముస్తఫాని రమ్మన్నాను. తనతో పాటు ఆటోలో వెళ్తాళ్లే. దీనికోసం మీరు లీవ్ అయ్యక్కర్లేదులే. ఏం సాకు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు వీడు. నువ్వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి వెళ్ళాలి? అమ్మగారు పిలిచారు. సూరజ్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైంది? క్రికెట్ ఆడుతూనే ఇంకేముంది? నీకు టీ తీసుకురానా? పర్వాలేదమ్మా. ప్రేమ, నేను బయలుదేరుతాను. సూరజ్ రెడీ అంటే మనం అందరం కలిసి వెళ్ళొచ్చు కదా. సూరజ్, వెళ్ళరా. రా. మెల్లగా, జాగ్రత్త. నువ్వు వెళ్ళమ్మా. పప్పీ, సారీరా. అమ్మ కాస్త పనుండటం వల్ల సూప్ తీసుకోవడం లేట్ అయింది. వద్దని చెప్పకురా. ఇందులో ఉన్నవన్నీ తినేయాలి, సరేనా? ఇవన్నీ తిన్నావంటే సాఫ్ట్గా పుష్టిగా ఉంటావు. ఓకే? మనకు టీ కావాలి. ఏంట్రా, నువ్వే టీ పెట్టుకుని తాగొచ్చు కదా. నేనిక్కడ పప్పీకి సూప్ ఇస్తున్నాను కదా. అంతేకాకుండా నిద్ర లేవగానే బ్రష్ చేయకుండా వచ్చి టీ అడగటం మంచి పద్ధతి కాదు. కల్చర్ గురించి నువ్వు మాట్లాడకమ్మా. కుక్కని టేబుల్ పై కూర్చోబెట్టి ఆహారం పెట్టడం కల్చరా? అలా తీసేసి మాట్లాడుకో. నీకంటే ఇదే చాలా ప్రేమగా ఉంటుంది నాతో. నీకు కూడా అంతే కదమ్మా. నీకు నాకంటే ఈ కుక్క మీదే ఎక్కువ ప్రేమ కదా. నీకు తినిపించే వయసు ఎప్పుడో మీరిపోయింది. ఇంకా ఏంటి? ఇక్కడేం తక్కువ నీకు? డబ్బు సంపాదించడం కోసం విదేశాల పనిచేసే తండ్రి, కొడుకు మీద కంటే కుక్క మీదే ఎక్కువ ప్రేమ పెంచుకునే అమ్మ. నువ్వెక్కడున్నావా? చూడు బాబు, ఒక వారం రోజులు నేను ఇంట్లో ఉన్నాను, బయట ఊరు వెళ్తున్నాను. నేను లేను కదా అని అక్కన బాధ పెట్టద్దు. నమస్తే. నమస్కారం బాబు. అందరూ వచ్చారుగా? అందరూ రెడీగా ఉన్నారుగా? ఇలా చూడండి, ఇవాళ మనం మొదలు పెట్టబోయే కొత్త మీటింగ్ కి మనం అనుకున్నట్టే అందరికీ ఈ వార్త వెళ్ళి చేరాలి. మన ప్రజల మధ్య అతిపెద్ద సమస్య ఏది అంటే అనుమానమే లేదు, గుట్కా, మందు. మగవాళ్లలాగే ఆడవాళ్లు కూడా మధువుకి బానిసలయ్యారు. వాళ్ళు మాత్రమే కాదు, ఈ రోజు స్కూలు పిల్లలు కూడా వీటికి బానిసలైపోయారు. ఈ మత్తు పదార్థాలని అడ్డుకుంటేనే చాలదు, దీనివల్ల ఎంత ప్రమాదం ఉందో మనం ప్రజలకు తెలియపరచాలి. ఈ రోజు నుంచే మనం అది ప్రారంభించాలి. నానా, అన్నీ ఇందులో ఉన్నాయి. మందులు కూడా పెట్టాను. మర్చిపోకుండా మందులు వేసుకోవాలి. మీరే చూసుకోవాలన్నయ్య. నువ్వేం కంగారు పడకమ్మా, అంతా బాగా జరుగుతుంది, నా మాట నమ్ము. పోయిన నెల ఢిల్లీ ట్రిప్ కి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చెప్పారు. కానీ ఏం జరిగింది? సగానికి సగం మందులన్నీ అలాగే ఉండిపోయాయి. నువ్వేం దిగులు పడకమ్మా, ఈసారి అలా జరగదు. మీరు చేస్తున్న మంచి పనులకి నాకు చాలా గర్వంగా ఉంది నాన్న. మీ కూతురుగా పుట్టడానికి నేనెంతో పుణ్యాన్ని చేసుకుని ఉంటాను నాన్న. నాకున్నది మీరొక్కరే నాన్న. ఇలా చూడమ్మా,
ఒక మనిషి జీవితానికి గొప్పతనం ఏర్పడాలంటే అతను ఈ మనుషులకి ఒక మంచి పని ఏదో చేసి పెట్టాలి. వాడు చనిపోయిన తర్వాత కూడా ప్రజలు దాని గురించి చెప్పుకోవాలి. మామూలుగా ప్రజల్లో ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటి గురించో వాళ్ళ జీవితం గురించో ఆలోచించరు. నీ మంచి మనసు నాకిప్పుడు తోడుగా ఉంటుందమ్మా. నాన్నకే సమస్య రాదమ్మా, నువ్వు సంతోషంగా ఉండమ్మా. ఛానల్ నుంచి కాల్ చేశారు. నమస్కారం మిస్టర్ ప్రదీప్, మీరు మీ ఛానల్ మేము చేస్తున్న పనికి సహకరించినందుకు చాలా సంతోషం. కానీ రాజకీయ నాయకుల్లాగా సాయంకాలం స్నానం చేసి తెల్లటి లుంగి కట్టుకుని ఛానల్లో కూర్చొని అనవసరమైన మాటలు మాట్లాడి మీరనుకున్న మనుషులం మేము కాదు. నోటి మాట కంటే పని చేసి చూపించాలనే మనిషిని నేను. దయచేసి నన్ను ఫ్రీగా వదలండి. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. సరే నాన్న. పదండి. ఏంట్రా సోఫీ, అదంతా ఊరికే అలా వచ్చింది, అందుకే. నేను నీతో అప్పుడే చెప్పాను కదా ఇదంతా వర్కౌట్ అవ్వదురా అని. ఇలా చూడరా, జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకో. ఇప్పుడేం చేయాలో అది చెప్పు. నువ్వు ఆ రోజు నాతో చెప్పినప్పుడే నాకు తెలుసు ఇలా జరుగుతుందని. ఊళ్ళో ఈ విషయం తెలుస్తుందేమోనని భయంగా ఉంది. రే కిరణ్, ఉత్తినే నన్ను భయపెట్టకో. రే అలాగేం లేదురా. ఆహా, అదేమి కాదు. విషయం తెలిస్తే మనల్ని కుమ్మేస్తారనుకో. సారీ అన్నా, తెలియకుండా గుద్దాను. చూసుకోలేదు, తెలియకుండా గుద్దేశానే. హలో నాన్సీ, సారీ, ఇట్స్ మై మిస్టేక్. హలో, చెప్పు చెప్పు. సారీ అండి, ఏం లేదు, ఒకరిని గుద్దేశాను, అదే. ఎందుకే అంటారా, నిజాయితీగా ఉండేవాడికి కాలం కాదని. వీడిని చూస్తే అలాగే అనిపించడం లేదురా. ఇలాంటి వాళ్ళకే రా ఈ రోజుల్లో. వాడు మాట్లాడుతున్న ఒక్కొక్క ఫోన్లో ఒక్కో ఫిగర్ ఉందిరా. అదృష్టవంతుడు అనుభవిస్తున్నాడు. పదా, మనకేదైనా దొరుకుతుందా? అదృష్టం ఉంటే దొరుకుతుంది. చూద్దాం. బాయ్, ఈ ఒక్కసారికి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈసారి కాదు, నెక్స్ట్ టైం తప్పకుండా తెస్తాను. ప్లీజ్ బాయ్. డబ్బు విషయంలో నేను కరెక్ట్గా ఉంటాను. చేతిలో డబ్బు, నోట్లో దోశ. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిపోండి. బాయ్. మీరు కేబీ చెప్పిన మాట విని ఉన్నట్టయితే ఈరోజు మీకు సమస్య వచ్చిండేది కాదు. మేము దానికోసం ఎంతో ట్రై చేసాం, కానీ ఏంటి ఆలోచిస్తున్నావు? నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే డబ్బుతోరా. వెళ్ళి డబ్బుతోరా. నన్ను పట్టుకోవద్దు, నేను వచ్చేస్తాను. పట్టుకోవద్దు. ఏం చేస్తున్నారు? ఇటువైపు రండి, ఇల్లు ఇక్కడుంది. ఏంటి గుమ్మం ఆ పక్క పెట్టారా? నన్ను మోసం చేయడం ఎవరి వల్ల కాదు. చెప్పేది వినండి, ఇటువైపు రండి. ఏం వద్దు, నేను చెప్తున్నాను కదా, నాకు తెలియదు. వచ్చేసారా? ఎందుకని ఇంత లేటు? ఎంతగానో చెప్పి చూశాను. ఇంకొకళ్ళు అడగాల్సిన అవసరం ఏంది? తాగే వాళ్ళకి తెలియకర్లా. సూరజ్ వచ్చాడా? వాడు వాడి ఇష్టానికి వస్తాడు, వెళ్తాడు. నేనుండనా? నువ్వు బయలుదేరు. ఇది నా తలరాత, నాకు తప్పదు కదా. లేదు, ఇక్కడ చెప్పటానికి కొత్తగా ఏమీ లేవు. అవును, 26వ తారీఖు క్లబ్ యానివర్సరీ తెలుసా? తర్వాత
నేను ఇంకో విషయం చెప్తాను. మన పప్పీ వాయిస్ లో ఏదో తేడా కనిపిస్తోంది. అది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నిన్నటి నుంచి చాలా నీరసంగా ఉంటోంది. లేదు, ఈయన కొత్త డాక్టర్. జయ్యే నాకు పరిచయం చేశాడు. ఆయన డాగ్ కి ఈ డాక్టరే 2 ఏళ్ల నుండి ట్రీట్మెంట్ ఇస్తున్నాడట. వాడిక్కడే ఉన్నాడు. ఉండు, ఫోన్ ఇస్తాను. కిరణ్, ఇదిగో ఫోన్. హలో. మెయిల్ చేస్తాను. నాకు కొంచెం డబ్బు కావాలి. ఇప్పుడు మళ్ళీ ఎందుకు డబ్బు అడుగుతున్నావు? పోయిన వారంలోనే కదా నీకు 500 ఇచ్చాను. దాంతో ఏం చేయమంటావు? అసలు నీకెందుకు ఇంత ఖర్చు అవుతోంది? నువ్వు జల్సాలు చేసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. నేనేమంత దుబారా చేశాను చెప్పమ్మా. నా వయసులో ఉన్న అబ్బాయిలంతా ఏం చేస్తున్నారో ఒకసారి బయటికెళ్ళి చూడు. బయట అలాగే ఉండాలి. నీ ఇష్టానికి నువ్వు చేసుకోవాలనుకుంటే వెళ్ళి సంపాదించుకో. అలా కాకుండా బలాదురుగా ఊరు తిరక్కు. ఏదో ఒక పనికి ట్రై చేసుకో. ఏంట్రా మాట్లాడకుండా ఉంటావు? అయ్యో అమ్మా, ఎదుగో వస్తున్నాను రా. పప్పి డొప్పి అని ఆ కుక్క పుట్టింటే బాగుండేది. అదేంటంటే ఆ కుక్క వెళ్ళిపోయిందా? కుక్కని నేను తరిమేశానండి. ఎవర్రా అది? కుక్క కాదు, అశ్వతి. ఇది వర్కౌట్ అవ్వదు. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా ఏదైనా చేస్తేనే బాగుంటుంది. ఇలా చూడరా, నేను చెప్పేది బాగా అర్థం చేసుకో. ఇంట్లోకి దూరి ఫస్ట్ నైట్ ని షూట్ చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. అది చాలా కష్టం. ఈసారి తప్పించుకున్నాం. ముందు ఏం చేస్తాము? నీకు వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి కదా, అదే దొంగతనం చేయడం. పోనీ అది చేద్దాం. దానికి చాలా మంది ఉన్నారా. ఒరిజినల్గా ఉండే వీడియో క్లిపే కావాలని కేవీ చెప్పారు. అది ఇప్పుడు మనకి ఎక్కడ దొరుకుతుంది? మనం ప్రయత్నించి చూద్దాం. కొంచెం రిస్క్ తీసుకుంటే పెద్ద అమౌంట్తో సెటిల్ అయిపోవచ్చు. తర్వాత మనం ఏం చేయాలో నువ్వే చెప్పాలరా. పోనీ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ నైట్ సీన్ ఆర్టిస్ట్ని పెట్టి షూట్ చేస్తే యారా కేవీ పిచ్చోలా కనిపిస్తున్నాడా? చూసేవాళ్ళు అదిరిపోవాలి. అలా ఒరిజినల్గా ఉండాలి. దానికి ఎవర్రా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు? మనం వెతికి చూద్దాం. ఎవర్రా నా హీరోయిన్? హీరోయిన్నా? అవును, హీరోయిన్ ఎవరు? కాస్త తట్టుకో. ఒక పెద్ద గ్లామర్ హీరోయినే నీకు జోడిగా పెడుతున్నాం. నందిని మీనన్. వయసు 21 ఏళ్ళు. ముట్టుకుంటేనే షాక్ కొట్టే వయసు అది. ఫేస్బుక్ లో దొరికింది. తనేనా నాకు? రే నందిని, చూడండి. ఓకేనా? హలో. ఆ లెఫ్ట్ లో నేరుగా వస్తే సరిపోతుంది. రండి మిత్రమా, హీరోయిన్ వచ్చేసింది.
ఏంటి సార్, స్టార్ట్ చేద్దామా? ఇది ఇలాగే కొనసాగిందంటే మన కథ ముగిసిపోతుంది. అది సరే, చేతిలో డబ్బులు లేకుండా ఎలారా బతకగలం? వాళ్ళందరినీ చూసావా ఎంత జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు? చేతిలో డబ్బులుంటే చాలు, మనం ఏవైనా చెయ్యొచ్చు. డబ్బు లేకుంటే ఏ విలువ లేదు. అదే జీవితం. మనం కూడా వీళ్ళల్లా ఎంజాయ్ చేయగలమారా? చేతి నిండా డబ్బే ఉందనుకో, ఈ లోకాన్ని చుట్టి రావచ్చు. డబ్బు అదే ఈ లోకంలో అతిపెద్ద ఆయుధం. ఎలాగైనా రెడీ చేయాలి. ఎలా? లేదురా, అదేమి కాదు. నేను రాత్రికి పిలుస్తాను. అది కాదు. ఎవరికైనా సరే రాత్రిలే చూసుకుందాం. మీకేం కావాలరా? మర్యాదగా నన్ను వదిలేయండి. వారిచి గోల చేసావంటే చావ కొడతాం. ఏంటి ఏంటి చావ కొడతావా? అది పాపం రా. పాపం గురించి పుణ్యం గురించి నువ్వు మాకు చెప్పించద్దు. మర్యాదగా మేం చెప్పేది నువ్వు విను, అదే నీకు మంచిది. మీకు ఏం కావాలరా? డబ్బా? డబ్బు కోసమా నన్ను కట్టేశారు? ఇదేమన్నా బాగుందట్రా? నా దగ్గర నుంచి 5 పైసలు కూడా మీకు రాదు. డబ్బు ఇవ్వలేదంటే ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళవు. ఇలా చూడండి, నా దగ్గర డబ్బులు లేకపోయినా కేవీ అనే అతన్ని నేను మీకు పరిచయం చేస్తాను. కేవీ నీకెలా తెలుసు? నాకు తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. కేవీ ఎవరు, మైదీన్ ఎవరు, మీరెవరు అన్నీ నాకు తెలుసు. కేవీ గురించి మీరు కేవలం వినే ఉంటారు, ఒక్కసారి కూడా చూడలేదు కదా. కేవీ చాలా కరుణ కలవాడు. అతను మీకు సాయం చేస్తాడు. హే, నువ్వెవరు? నా పేరు చార్లీ. నేను కేవీ మనిషిని. మీరేమనుకుంటున్నారు? కేవీ నాకెలా తెలుసు అనా? నాతో రండి, కేవీ దగ్గరకు తీసుకువెళ్తాను. ఆయన చేస్తారు సాయం. హీరో చాలా అద్భుతమయ్యా. ఏమయ్యా, బయట దేశాలకు సవాల్ చేసేటట్టుందయ్యా మన దేశం సరుకు. అవును, ఎక్కడ దొరికింది నీకు? విశాఖపట్నం నుంచి. ఇది కానీ సక్సెస్ అయిందంటే మన అకౌంట్లో డబ్బులు కట్లగా వచ్చి పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన పోలీసులు చాలా ప్రమాదమైన వాళ్ళు. వాళ్ళ గురించి కంగారు పడకండి, వాళ్ళంతా మన వైపే, నమ్మండి. రండి, నేను చెప్పిన వాళ్ళు వీళ్ళే. మన కస్టమర్లే. బాగా ట్రైనింగ్ ఇస్తే మనకు కూడా ఉపయోగపడతారు. మీరు నా కోసం ఏవేవి చేశారో అన్నీ తెలుసుకున్నాను. అందుకే మిమ్మల్ని స్ట్రైట్గా కలుద్దాం అనుకున్నాను.
ఈ కలయిక ఎలా ఉందంటే చాలా కొత్త కలయికలాగా ఉంది. అందుకే కొత్త ప్రపంచానికి మనం శుభం పలుకుదాం. అది మీ వల్లే అవుతుంది. రిస్క్ అయిన పని చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మీరు చాలా సంతోషంగా ఉండండి. మీ మనసులో ఏ కోరికలు ఉన్నా అవన్నీ తీర్చుకోండి. బాగా ఎంజాయ్ చేయండి. చలిగా రా ఖుషిగా యువ్వు నీ మనసు వచ్చి ఆడవానా మదన కావిని ఆనందంగా మనము నీళ్ళలో సంగముగా ఊరు చుట్టుదా నీ గుండెలో రా చలిగా రా ఖుషిగా యువ్వు నీ మనసు ఫేస్బుక్ వాట్సాప్ చాటింగ్ చీటింగ్ ఇవన్నీ బెస్ట్ బావా హైటెక్ మిస్డ్ కాల్ SMS వీడియో చాట్ ఇది కూడా ఆనందమురా ప్రేమతోనే ఉండాలిరా ట్రంప్ కూడా గెలవాలేడు జీవితం అంటే మాకు టెస్ట్ మ్యాచ్ లాగలే సంతోషంగా ఉత్సాహంగా రారా బావా మోక్షము నరకము ఎక్కడా నీ గుండెలో రా చలిగా రా ఖుషిగా యువ్వు నీ మనసు మనిద్దరం ఈ 2 రోజులు నిజంగా మనుషుల్లానే జీవించాం మిత్రమా. ఇక చచ్చిపోయినా పర్వాలేదు. ఈ 2 రోజుల్లో మనిద్దరం ఖర్చు పెట్టిన డబ్బుని నువ్వు లెక్క చూడాలి. డబ్బు బాగా సంపాదించొచ్చురా. అందుకే కదా భగవంతుడు కేబీని మనకు పరిచయం చేశాడు. కేబీ ఉత్తునే మనకి డబ్బు ఇవ్వలేదు. ఆయన అడిగినట్టుగా ఒక డిఫరెంట్ అయిన విజువల్ని మనం ఇచ్చామే అనుకో, అతను మనకి ఇంకా డబ్బు ఇస్తాడు. గూగుల్లో ఎస్ అని కొడితే సెక్స్ అని వచ్చే కాలం రా ఇది. అంతకన్నా డిఫరెంట్గా ఏం చేయగలం రా? అది ఫీడ్ చేసిన వెంటనే మనం తప్పించుకోవచ్చురా. ఎలా రా? భగవంతుడు ఏదో ఒక దారి చూపించకుండా ఉంటాడా? మళ్ళీ మీరు తిరిగొచ్చారా? ఇంతకీ ఏం కావాలి? మేము చెప్పేది కాస్త వినండి ప్లీజ్. ఆ కేబీ ఉచ్చులో మీరు ఇరుక్కోకండి, అది చాలా ప్రమాదం. కేవీ తల గుణం నాకు బాగా తెలుసు. మీరు ప్రమాదమైన దారిలో వెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. రే చార్లీ, ఏమిటి ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళకు ఇదే పని. వాళ్ళనేవేవి మీరు మనసులో పెట్టుకోకండి.
దాసు గొడవంలో పెట్టేశావా సరుకు? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ చుట్టూ మఫ్టీలో పోలీసులు ఉన్నారు. ఓకే, మీకు చెప్పింది జ్ఞాపకం ఉందిగా? కేవీకి నచ్చంది చెయ్యకండి. మిత్రమా, ముందు మనం మాట్లాడుకున్న విషయానికి ఈ చార్లీ మనకు ఉపయోగపడతాడు. ఎలా? దాన్ని సరిగ్గా ప్లాన్ చేయాలి. ఇంతసేపు ఏం చేస్తున్నారు? అదేమిటంటే నేను ముస్తఫాకి కొంచెం డబ్బులు ఇవ్వాలిరా. ఆయన రావడం చూసి మేమందరం దాక్కోవడానికి లోపలికి వెళ్ళాం. ఇదేంటి ఇక్కడుంది? అది మీ నాన్న వామిట్ చేసుకుంటే ముస్తఫా డ్రెస్ ఇక్కడ పెట్టేసి వెళ్ళాడు. నువ్వు చెప్పినట్టే వాళ్ళు పిల్లల్ని పంపిస్తే మనం ఎలా షూట్ చేయగలం? మనం ప్లాన్ చేసే చోటుకే వాళ్ళు అక్కడికి పంపించాలి. తను కెమెరా చూసేస్తే? నాకు కూడా అదే అనుమానంగా ఉంది. మనం మొబైల్లో ఉన్న కెమెరాతోనే దాక్కొని తీసేయచ్చు. ఒకవేళ వాళ్ళు చూసేశారంటే అప్పుడేం చేయాలరా? అంతా కరెక్ట్గా రికార్డ్ అవ్వాలి, కానీ కెమెరాని వాళ్ళు చూడకూడదు. నీకు విషయం తెలుసా? లో లైట్లో వర్క్ చేసే కెమెరాని బటన్స్లో కూడా పెట్టుకోవచ్చుట. అప్పుడు సమస్య రాదుగా. మనకేదైనా సమస్య వచ్చిందంటే మనం షూట్ చేసిన విజువల్స్ అంతా అక్కడే ఉంటాయి తెలుసా. అది వర్కౌట్ అవ్వదు. మనం షూట్ చేసే విజువల్స్ అంతా సరైన టైంలో మన చేతికి చేరాలి. అదెలారా? మనం ఫిక్స్ చేసే కెమెరాకు మనం రికార్డ్ చేసే ప్రదేశానికి ఒక కనెక్టివిటీ ఉండాలి. ఇంతకీ ఏమంటావు? ఒకవేళ కెమెరాని చూసి తీసినా అందులో ఉండే విజువల్స్ అంతా భద్రంగా మన చేతికి అందుతాయి. ఐడియా బానే ఉంది, కానీ ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుంది? టెక్నాలజీ ఇప్పుడు పెరిగిపోయింది కదా, అందులో ఎవరో ఒకరికి ఆ టెక్నాలజీ గురించి తెలిసిందే అనుకో. నా పేరు రఘురామ్. మీ గురించి, మీ అవసరాల గురించి కేవీ నాతో చెప్పారు. డబ్బే నా లక్ష్యం. ఈ వ్యాపారంలో నాకు కూడా ఒక భాగం ఇస్తారా? మీకు సమ్మతమైతే దీని గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా సార్. అయితే సరే, రండి. ఈ సీసీటీవీ కెమెరాని ఎక్కడ కావాలన్నా ఫిక్స్ చేయొచ్చు. ఈ కెమెరాని ట్రాన్స్మిటర్లో కనెక్ట్ చేయాలి. ఈ ట్రాన్స్మిటర్ ఎలా పనిచేస్తుందో చూడండి. కెమెరాలో క్యాప్చర్ చేసే విషయాలు చాలా క్లారిటీగా తెలుస్తాయి. వీసీఆర్, మానిటర్, కంప్యూటర్ ఇలా దేనికైనా కనెక్ట్ చేయొచ్చు. ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఇది పనిచేస్తుంది. ఈ ట్రాన్స్మిటర్ క్లియర్ వీడియోని మీకు సెండ్ చేస్తుంది. ఈ కెమెరా చీకట్లో కూడా చాలా బ్రైట్గా చూపిస్తుంది. ఈ సిగ్నల్ గోడ లోపల నుంచి కూడా వెళ్లే అవకాశాలు చాలా ఉన్నాయి.
ట్రాన్స్మిటర్లో ఈ యాంటీనాని అటాచ్ చేయవలసిన అవసరం లేదు. అవసరం అనుకుంటే ఈ యాంటీనాను మార్చేసి ఇంకో పవర్ఫుల్ యాంటీనాని దీనికి ఫిక్స్ చేయొచ్చు. హై గ్రెయిన్ యాంటీనా దొరికిందంటే 7-8 కిలోమీటర్ల వరకు ఈ కెమెరా చాలా క్లియర్గా ఫోటోలు తీస్తుంది. అది కూడా ఈ ట్రాన్స్మిటర్ ద్వారా. ఈ పెన్ కెమెరా ఆ విధంగానే డిజైన్ చేయబడింది. కావాలంటే మీరే టెస్ట్ చేసి చూడండి. ఆ తరువాత ఈ రిసీవర్ని కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి. వైఫైని యూజ్ చేస్తే ఇది కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు. రిసీవర్ ద్వారా కంప్యూటర్లో కనిపించే పిక్చర్ స్వయంగా చూస్తూ అలాగే రికార్డ్ చేయొచ్చు. ఎనీ డౌట్? మీ ఐడియా బాగానే ఉంది, కానీ కుర్రాళ్ళని ఎలా రెడీ చేస్తారు? వాళ్ళని ఎలా ఇంటికి రప్పిస్తారు? దానికోసం ఒక దారే మేము వెతుకుతున్నాం. మీకు సాయం చేయడానికి ఒక మనిషి ఉన్నాడు, దాసన్న. అతను స్కూళ్ళలో చదువుకునే పిల్లలకి గంజా సప్లై చేస్తూ ఉంటాడు. నేను అతనితో మీ గురించి చెప్తాను. హలో, అంతా రెడీగా ఉంది. ఓకే. అంతా రెడీ. సరైన సమయానికి వాళ్ళని తీసుకురావాలి. ప్లాన్ ప్రకారం అంతా జరిగిందంటే నీకు ఇవ్వాల్సిందేదో నీకు ఇచ్చేస్తాం. ఓకే. నాకు చాలా టెన్షన్గా ఉందిరా. నువ్వు టెన్షన్ అవ్వకరా. ఇది మనం అనుకున్నట్టుగానే వర్కౌట్ అవుతుంది. డబ్బు అది మన మీద లెక్కలేనంతగా కురవబోతోంది. దాస్ కరెక్ట్ టైంకి వస్తారు.
ఇది మీ ఇద్దరికే, తీసుకోండి. ఇది మీరు చేసిన పనికి మాత్రమే కాదు, కేవలం టోకెన్ అడ్వాన్స్. అలా అనుకోండి. మీరిచ్చిన వీడియో క్లిప్ కేవీకి బాగా నచ్చింది. మొట్టమొదటిసారిగా ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేశారు కేవీ, schoolsex.com. అర్థమైంది కదా, స్కూల్ పిల్లలు మాత్రమే. మీరిచ్చే వీడియోస్ అన్ని ఆ సైట్లో అప్లోడ్ చేస్తాం. ఎంతమంది దాన్ని చూస్తారో అంత డబ్బు కేవీకి లభిస్తుంది. అందులో ఒక షేర్ మీకు కూడా ఉంటుంది. ఆ దాసును మర్చిపోకండి, అతను చాలా కుర్రాలను సప్లై చేస్తాడు. వెరైటీ విజువల్స్ అవే కేవీకి ఇష్టం. మీ వల్ల అవుతుందిగా? షూర్, 100% వెరైటీ అని వీడియోస్ మేము మీకు ఇస్తాం. అవును, ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు మా దగ్గర చాలా ఉన్నాయి. టైం వేస్ట్ చేయకుండా వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ చార్లీ. ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని తీసి వాటిని కేవీకి ఇచ్చామంటే బోల్డ్ అంత డబ్బిస్తారు. నాకు చాలా భయంగా ఉందిరా. మహాలక్ష్మి ఇంటిని వెతుకుంటూ వచ్చేటప్పుడు తలుపు వేసి వెళ్ళకూడదు. ఈ క్లిప్ లో ఉన్న సోర్స్ గురించి ఎవరైనా ఎంక్వైరీ చేస్తే? ఇదేమీ మనం చేసింది కాదే. ఇంకో విషయం, సిగ్గుపడకుండా డబ్బు సంపాదిస్తే మనం కోరుకున్న జీవితం అనుభవించవచ్చు. డోంట్ వరీ, బీ హ్యాపీ. అవును, మీ ఇద్దరికి వేరే పని లేదా? ఎన్నోసార్లు మీకు చెప్పి చూసాం, కేవీ ఎవరో మీకు అర్థం కావట్లేదు. తన పని అయిపోయిందంటే మిమ్మల్ని అంతం చేస్తాడు. ఏదో అదృష్టంలో మేము తప్పించుకున్నాం. అందుకు మేమేం చేయాలి? మాకు తెలిసిన విషయం చెప్పాం. ఎటువంటి ప్రమాదం జరగకముందే ఏదో ఒక స్టెప్ తీసుకోవడం మంచిది. దానికి మీరే మాకు సహాయం చేయాలి. మరి వీళ్ళ గురించి మనం కేవీతో చెప్తే ఎలా ఉంటుంది? అదంతా మనకు అనవసరం. ఇక్కడ జరుగుతున్నదంతా కేవీకి తెలీదా ఏంటి? మనం కాస్త ఆలోచించి చూద్దాం. సూరజ్, 24 గంటలు ఇంట్లోనే కూర్చొని ఆ ఫోన్ గెలుకుంటున్నావే, అంతసేటి ఏముంది ఆ ఫోన్ లో? నేను చాట్ చేస్తున్నాను. బాగుంది నీ చాటింగ్. నీ వయసులో ఉన్న పిల్లలందరూ నెల నెల ఎంత సంపాదిస్తున్నారో తెలుసా నీకు? పని దొరక్కపోతే నన్నేం చేయమంటావ్? అవసరం లేని కోర్స్ అన్ని చదివి ఉంచుకుంటే ఎవరు నీకు ఉద్యోగం ఇస్తారు? ఆ రోజే చెప్పాను నువ్వు సివిల్స్ కి చదవరా అని. సివిల్? ఇప్పుడు నీకేం కావాలి? నేను ఒక పెన్ కోసం వచ్చాను రా. తీసుకెళ్ళు. స్పీడ్గా వెళ్ళండి. హలో, కాస్త బైక్ ఆపుతారా? మిమ్మల్ని కాస్త ఆపండి, నేను దిగాలి. సారీ, కుక్కని చూసి భయపడి కంగారులో మీ బైక్ ఎక్కేసి. యాక్చువల్లీ ఆ కుక్కకి మీకు సమస్య ఏంటండి? ఏ? మిమ్మల్ని ఇదే సిచ్యువేషన్ లో నేను ప్రతిసారి చూస్తున్నాను, అందుకే అడిగాను. అదేంటంటే చిన్నప్పటి నుంచి నాకు కుక్కలంటే భయం. అది మంచిదేలేండి. ఇన్నాళ్ళు దూరంగా చూస్తున్నాను, ఇప్పుడే దగ్గరగా చూస్తున్నాను. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. ఇంత దూరం వచ్చాక అలా ఒంటరిగా వెళ్ళిపోవడం ఏం బాగోదండి. ఎక్కని, నేను డ్రాప్ చేస్తాను. అది ఎక్కమంటుంటే.
అంత మంచి అమ్మాయి తను ఎందుకులా ఈ విధంగా చేసింది? అయితే అప్పుడు అది తెలీదా? అమాయకంగా ఆత్మహత్య చేసుకుందా ఏంటి? ఆ అమ్మాయి సినిమా కంప్యూటర్లో వచ్చింది, దాన్ని అందరూ చూశారు, అందుకే చనిపోయింది. అలానే అందరూ మాట్లాడుకుంటున్నారు. కంప్యూటర్ కాదు, ఇంటర్నెట్లో నేను చూశాను. తల్లిదండ్రులు చదువుకోమని కాలేజీకి పంపిస్తే వాళ్ళు ఈ రకంగా చేస్తే ఏం చేయగలరు? ఇంట్లో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అవును, తెలిసే ఈ అమ్మాయి పని చేసిందా? అదంతా విచారణలో తెలుస్తుంది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. స్కూలు విద్యార్థిని ఆత్మహత్యకు కారణమేమిటో విచారణ చెయ్యమని, ఆత్మహత్యకు కారణమైన ఆ నేరస్తుల్ని దండించమని, వాళ్లను కనిపెట్టి తగిన శిక్షను విధించమని శ్రీ మధుసూదన్ రావు గారు నిరాహార దీక్షను మొదలుపెట్టారు. ఆయన నీతి కోసం పోరాడుతున్నారు. అందుకు అందరూ సహకరించాలి. ఇంకా ఇది పూర్తి కాలేదా? చాలు, ఇలా ఇవ్వండి. ఇలా బోన్ చేయకుండా కూర్చుని నిరాహార దీక్ష చేస్తారా? చాలు గాని ఇది తాగి మాట్లాడకుండా పడుకుని నిద్రపోండి. రేపు ప్రెస్ మీట్ లో చెప్పవలసిన విషయమేనమ్మా. అది ఎంత ఇంపార్టెంట్ పనైనా సరే రేపు చూసుకోవచ్చు. ఏది ఏమైనా మిగతా వాళ్ళని చూసుకోవడానికి ముందు మిమ్మల్ని మీరు చూసుకోవాలిగా. కాబట్టి మీరు చక్కగా పడుకుని రెస్ట్ తీసుకోండి నాన్న. అమ్మా, నీకేదైనా సమస్య వస్తే నేను బాధపడతాను కదా, అలాంటిదేనమ్మా ఇది కూడా. ఇకపై ఒక్క అమ్మాయికి కూడా అటువంటి సమస్య రాకూడదు. ఆడవాళ్ళకి సమాన హక్కు అనే మాటలతోనే మిగిలిపోకూడదమ్మా, దాన్ని చేసి చూపించాలి. ఇంట్లో కూడా ఒక్క ఆడది స్వతంత్రంగా ఉండలేకపోతుంది. చాలు నాన్న, ఎక్కువగా టెన్షన్ పడకండి, ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. ముందు పాలు తాగండి. ఆహా, నేను చెప్పింది వినకపోతే ఇప్పుడు నేను నిరాహార దీక్ష చేస్తాను. చెప్పండి, నన్ను చేయమంటారా? వద్దు వద్దు. ఇదిగోండి. పూర్తిగా తాగండి. ఇలా చూడండి, ఇప్పుడు గుడ్ బాయ్ లాగా పడుకుని నిద్రపోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. మర్యాదగా తినండి, లేదంటే ఇద్దరు అయిపోతారు. మేము మా ఇంటికి వెళ్ళాలి. నేను మా ఇంటికి వెళ్ళాలి. రే, బిగు చేయకుండా తినరా. మా ఇద్దరికి వద్దు, మేము తినం. బుద్ధిగా చెప్తే వింటారా లేదా? ఎలా తినరో నేను చూస్తాను. ఆపండి. I say stop it. వీళ్ళ ఒంటి మీద చిన్న దెబ్బ పడ్డా తర్వాత సమాధానం చెప్పాల్సింది నేను. వీళ్ళని జాగ్రత్తగా చూసుకోమని కేవీ మనకు చెప్పారు. వీళ్ళని చంపడానికి కాదు. వచ్చే వారం సింగపూర్ వెళ్లే షిప్పులో వీళ్ళిద్దరిని పంపించాలి. వీళ్ళిద్దరూ ఆరోగ్యంగా అక్కడికి వెళ్ళాలి, లేదంటే వీళ్ళ ధర తగ్గిపోతుంది, వచ్చే డబ్బు తక్కువ అవుతుంది. ఆరోగ్యంగా ఉండే వాళ్ళని ఇస్తేనే డబ్బు ఎక్కువగా వస్తుంది. అర్థమైందా? వీళ్ళిద్దరూ తిన్నంటున్నారు కదా, నాకివ్వు, నేను పెడతాను. బాస్, హలో మైదీన్, తెలుసు కదా? అవును, మన విషయాలు ఏమయ్యాయి చెప్పు మహిదీన్. ఈ రోజే మన ఊరికి ఒక కొత్త పోలీస్ ఆఫీసర్ రాబోతున్నారు. నీకు ఆ విషయం తెలుసా? ఆంధ్ర పోలీసులు మామూలు వాళ్ళు కాదు. ఎలాంటి కేసు అయినా సరే దాన్ని వాళ్ళు సాధిస్తారు. అది డబ్బు విషయమైనా సరే, రాజకీయ విషయమైనా సరే, దేనికి భయపడకుండా ఒక సింహంలాగా వాళ్ళతో పోరాడు. ఆ ఆఫీసర్ పేరు లక్ష్మీ నారాయణ.
జాగ్రత్తగా ఉండు. సంగీత సార్. ఆనంద్ కృష్ణన్. ఎస్ సార్. రియాజ్ అహ్మద్, దినేష్ కన్నన్. పదండి. ఇంతవరకు మేము పట్టుకున్న కేసుల తరకు డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి సార్. దినేష్, డోంట్ ఫీల్ బ్యాడ్. ఇన్ని రోజులుగా నువ్వు చూసిన కేసును ఈ రోజు నుంచి నేను ఈయన కలిసి చేస్తాం. న్యాచురల్గా అందులో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇది డిపార్ట్మెంట్ నిర్ణయించింది, చేయక తప్పదు కదా. ఓకే, ఇట్స్ ఆల్ రైట్ సార్. ఐ కెన్ అండర్స్టాండ్. ఐ డోంట్ కేర్ ఎనీ ప్రాబ్లం. దట్స్ గుడ్. విచారణ మేం చేస్తున్నామని మీరు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఐ నీడ్ యూ. ఐఎమ్ ఆల్వేజ్ విత్ యూ సార్. నేను చేసిన విచారణలో తెలిసింది ఇందులో అమ్మాయి మాత్రమే కాదు, చాలా మందికి సంబంధం ఉంది. ఇంకా చాలా మంది ఈ వల్ల చిక్కున్నారు. కానీ వాళ్ళ పరువు పోతుందేమోనని కంప్లైంట్ ఇవ్వలేదు సార్. విచారణకి ఒక్కరు కూడా రాలేదు. ఆ అమ్మాయితో కలిసి ఆ వీడియోలో ఉన్న అబ్బాయి ఎవరు? అరుణ్. ఆ అమ్మాయి స్కూల్లోనే వీడు చదివాడు. ఇద్దరూ లవ్ చేసుకున్నారని ఆ స్కూల్లో ఉండే తోటి విద్యార్థులు చెప్పారు. అరుణ్ విచారించారా? లేదు సార్, అతను ఇప్పుడు ఐసీయూలోనే ఉన్నాడు. ఈ అమ్మాయి చచ్చిపోయిందని తెలియగానే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇప్పుడు అతను క్రిటికల్ కండిషన్లోనే ఉన్నాడు. సరే, ఈ కేసు నేను స్టడీ చేస్తాను. తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్. యూ కెన్ గో నౌ. సార్. ఈరోజు ఈ పిల్లల్ని ఇక్కడి నుంచి మార్చాలి. కనకదారకు చేరిస్తే చాలు, కేవీ చూసుకుంటాడు. ఏంటి కిరణ్ ఒంటరిగా వచ్చావు? సూరజ్ ఎక్కడ? అది భాయ్. ఏంటి ఏదైనా సమస్య? లేదు, ఏం లేదు భాయ్. మరి అది పద. ఎవర్రయ్య ఆడదే? సూరజ్ వాళ్ళ అమ్మ. చాలా అందంగా ఉంది. ఇదేదో పొరపాటుగా జరిగింది బాయ్. దీన్ని చూసి నేను షాక్ అయ్యాను. అందుకే ఇక్కడికి వచ్చాను. దీన్ని ఎలాగైనా తనకు చూపించండి. దీన్ని చెప్పే ధైర్యం నాకు లేదు. నీలో కూడా ఒక వ్యాపారి ఉన్నాడు, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. దీన్ని వేరే రకంగా ఉపయోగించకండి బాయ్. ఇది తనకు చూపించిన వెంటనే మనము డిలీట్ చేసేయాలి. సరే గాని నీకు డబ్బులు వస్తుంటే వద్దంటావా? ఈ వీడియోలో ఉన్న అతను ఎవరు? ముస్తఫా.
ఆటో డ్రైవర్. నువ్వు వెళ్ళి ఈ వీడియో చూపించి తన్ని బ్లాక్మెయిల్ చేయి. కావలసిన డబ్బు తీసుకో. ఈ వ్యాపారంలో నాకు 5 పైసలు కూడా అవసరం లేదు. వచ్చే డబ్బంతా నువ్వే తీసుకో. మీ ఇంటి పరిస్థితి ఏంటి? పర్వాలేదు. ఎందుకు అడుగుతున్నావు? వెంటనే 10 లక్షలు అరేంజ్ చేయాలంటే నీ వల్ల అవుతుందా ఏంటి? చెప్పు. 10 లక్షల ఇంటిని అంతటినీ అమ్మేస్తే అరేంజ్ చేయొచ్చు. అన్నిటినీ అమ్మి వెంటనే డబ్బు చేసుకో. అందుకు అవసరం వచ్చింది. ఎందుకని? అది నీ పరువుకు సంబంధించింది. నువ్వు సూరజ్ వాళ్ళమ్మ సంతోషంగా ఉన్న వీడియో ఇప్పుడు నా దగ్గరుంది. నేను అడిగే డబ్బు నువ్వు ఇవ్వలేదంటే ఆ వీడియోని లోకమంతా చూసేలా చేస్తాను. కావాలంటే నాతో రా, దాన్ని చూపిస్తాను. నువ్వు నడిపిన షో గురించిన ఒరిజినల్. తెలివితేటలుగా ప్రవర్తించద్దు. ఒక సెన్సేషనల్ కేస్. హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రెజర్. ప్రజలు ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా మనం ఈ కేసుని ముగించాలి. లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రైమ్ ఫోకస్. ఆ అమ్మాయి ఆత్మహత్య. ప్రైమ్ సస్పెక్ట్ అరుణు. అప్లోడ్ చేసిన ఆ వీడియో, దాన్ని మేక్ చేసిన విధానము చూస్తుంటే అది స్టూడెంట్ చేశాడంటే నమ్మబుద్ధి కావట్లేదు. సంగీత, మీరు ఆ స్కూల్కి వెళ్ళి వాళ్ళ టీచర్స్ని స్టూడెంట్స్ని విచారించండి. రియాజ్, మిగిలిన డీటెయిల్స్ మీరు కలెక్ట్ చేయండి. స్కూల్లో ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయేమో గమనించండి. ఆనంద్, మీరు ఈ ఊళ్ళో ఉన్న క్రిమినల్స్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయండి. సార్, మనం మొదలు పెడదాం. సార్, ఈ సైట్లోనే స్టూడెంట్స్ తలకు వీడియో క్లిప్ అప్లోడ్ చేశారు. లొకేషన్? సార్, ముంబై, ఎగ్జాక్ట్లీ అంధేరి వెస్ట్. అంధేరి వెస్ట్. మిగిలిన డీటెయిల్స్ అంతా నేను ముంబైలో కలెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఓకే సార్. ఫ్రెండ్స్, ముంబై పోలీసు ముంబై సైబర్ క్రైమ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూస్తూ ఉంటే, వీడియోస్ అప్లోడ్ చేసిన ఐపీ అడ్రస్ చూస్తూ ఉంటే, ముంబై అంధేరిలో ఉన్న ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ సందీప్ భాటియా అనే కంప్యూటర్ నుంచి అప్లోడ్ చేసి అందులో డబ్బు సంపాదించడం కోసం అతను క్రియేట్ చేసిన సైటే ఇది, nature.com. అది ఇప్పుడు బ్యాన్ చేశారు. తనిప్పుడు ముంబై పోలీస్ కస్టడీలో ఉన్నాడు. సార్, మనం అతన్ని విచారిద్దామా? ముంబై పోలీసుల్లో నా ఫ్రెండ్ యాంటనీ మోజెస్ ఉన్నారు.
అతను మనకు అవసరమైన సాయమంతా చేస్తారు. బాటియాకి మన ఊళ్ళో ఎవరితోనూ ఎలాంటి లింకు లేదు. సార్, అలాగైతే మన దేశంలో తీసిన వీడియో క్లిప్స్ ఇతర దేశాలకు ఎలా వెళ్ళాయి? మన ఊర్లో ఈ బాటియా మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ అయింది ఒక కాల్ వల్ల. ఇంతవరకు అతని పేరు బాటియా అని తెలియరాలేదు. సో హీ వాజ్ కాల్డ్ బాయ్. మరొక విషయం, ఇతని కమ్యూనికేషన్ అంతా శాటిలైట్ ఫోన్ ఇంకా ఇంటర్నెట్ మూలంగానే. దట్ మీన్స్ బాటియా బాయ్ ఇంతవరకు చూడలేదు. నో, వీడియో చేతులు మార్చడం, డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం ఎవరికీ తెలియని ఒక బ్రోకర్ ద్వారా, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ద్వారా. ఒక్కసారి వీడియో తీసుకున్నవారు ఇంకొకసారి చూడలేము. అందుకని వాళ్ళ గురించిన డీటెయిల్స్ అన్నీ ఎవరికీ తెలీదు. సార్, ఎంక్వైరీ మళ్ళీ వాయిదా పడ్డా సార్. మన తర్వాత స్టెప్ ఏంటి సార్? ఒక్క దారి మూసుకుంటే 9 దారులు తెరుచుకుంటాయి. సార్, దినేష్, ఏమైంది? సార్, మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకోలేకపోయాను. అతను మైకంలో ఉన్నారు, కానీ గంట ముందు కూడా తెలివిగానే ఉన్నారట. అరుణ్ ఏమంటున్నాడు? ఒక సమాచారం దొరికింది సార్. అరుణ్కి ఆ అమ్మాయికి తెలియకుండా హిడెన్ కెమెరాతో షూట్ చేశారు సార్. తనెవరో కనిపెట్టారా? ఈ ఊర్లో స్కూళ్ళకి కాలేజీలకి రూములు సప్లై చేసే ఒకతను ఉన్నాడు. మేము వాడిని కనిపెడుతున్నాం సార్. మేము ఎన్నోసార్లు మా కస్టడీలోకి తీసుకుందాం అనుకుంటే వాడు మా నుంచి తప్పించుకున్నాడు సార్. వాడే ఆ పిల్లలు ఉండడానికి చోటు ఇచ్చాడు సార్. ఎవరూ లేని ఆ ఇంట్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఆ ఇంటిని వెంటనే సర్చ్ చేయండి సార్. ఆ తర్వాత చూద్దాం. హలో, చా అటే సార్.
నేను చెప్పినట్టు వీడు మనకు దొరికేవాడు సార్, బట్ జస్ట్ మిస్ అయ్యాడు. వీడు ఆ పిల్లల్ని తీసుకెళ్లే చోటునే మేము కనిపెట్టలేకపోయాం సార్. మనం విచారిస్తున్న ఈ కేసులో ఎందుకో చాలా రహస్యాలున్నాయి, చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండాలి. దినేష్, త్వరగా ఏర్పాట్లు చేయండి. సార్. రే, ఎందుకురా సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడరా. నాకు చాలా భయంగా ఉందిరా. ఎప్పుడైనా మనం వెతుక్కుంటా లక్ష్మీనారాయణ రావచ్చురా. నోర్మయ్, ఇలాంటి సమయంలో అనవసరంగా టెన్షన్ పెట్టి నన్ను ఇబ్బంది పెట్టకో. ముందు నీ మనసులో ధైర్యం ఉండాలి. భయపడి చావకు. ఎలారా భయపడకుండా ఉండగలం? ఆ దాసుకు పరిచయమైన ఒక్కొక్కరిని వెతుక్కుంటూ వెళ్తున్నాడు కదరా లక్ష్మీనారాయణ. మన టైం ఎంత బ్యాడ్గా ఉందంటే ఐసీ వార్డులో ఉన్న ఆ కుర్రాడికి మళ్ళీ స్పృహ వచ్చిందిరా. పోనీ మనం ఇక్కడి నుంచి పారిపోదామా? ఇంకా నువ్వు చెప్పినట్టు ఏది ఇక్కడ జరగలేదు కదా. కాస్త నెమ్మదిగా ఉండు. ప్రతిదానికి ఏదో ఒక దారి ఉంటుంది. ఏంట్రా, నీకు 10 లక్షలు కావాలా? లేదంటే దాన్ని నెట్లో పెడతావు కదా. నా గురించి నీకు తెలీదు. ఎక్కడ్రా వీడియో? నువ్వు ఇప్పుడు చెప్పలేదనుకో, వాళ్ళు అడుగుతారు. అది ఇంట్లో ఉంది. అది నాకు వెంటనే కావాలి. ఎప్పుడు ఇస్తావు? రేపు. కుదరదు. ఇంకొక గంటలోగా ఆ వీడియోని తీసుకొని ఆటో స్టాండ్కి నువ్వు వస్తున్నావు. లేదంటే నేను మళ్ళీ వస్తాను. వచ్చానంటే నిన్ను చంపేస్తాను, గుర్తుంచుకో. ఏటి చెప్పింది అర్థమైందా? ఏంట్రా, ఏమైంది? ఎందుకు ముస్తఫా వచ్చాడు? ఏ వీడియో గురించి చెప్తున్నాడు? అది తర్వాత చెప్తాను. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఎందుకమ్మా మన గుమ్మల్లో అంతమంది జనం ఉన్నారు? నాకేం తెలియటం లేదే. ఏం కావాలి మీకు? నీకు విషయం తెలీదా? నెట్లోకి వెళ్ళి చూడు. బాయ్. ఏంట్రా, ఏమైంది నీకు? నిన్ను
నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఊహించలేదు. ఇంతకీ ఇప్పుడు నేను ఏం చేశానంటున్నావు? అంతా చేసి ఏమీ తెలియనట్టు ఇలా నటిస్తున్నారా? నేను నీకు చెప్పాను కదా ఆ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లోడ్ చేయొద్దని. అది నేను అప్లోడ్ చేయనని ఆ రోజు నీతో చెప్పాను కదా. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆ వీడియో చూసేశారు. నేను సూరజ్ని ఎలా చూడాలి? ఆ వీడియోని నేనే అప్లోడ్ చేశానని సూరజ్ అనుకుంటాడు కదా. నేను ఎలా ఆ విషయాన్ని తనతో రే నీ వల్లే అది అప్లోడ్ అయిందని సూరజ్ నిన్ను పిలిచి చెప్తే ఏం చేస్తావు? ఇది ముస్తఫా అప్లోడ్ చేస్తుంటే ఏం చేస్తావు? రేపిచ్చినాయలా నువ్వు ఇంత వేరోడేంట్రా? సూరజ్ నిన్ను తప్పుగా అంటే కూడా అందుకు నువ్వు ఒప్పుకోవద్దు. నేరం ఓ ముస్తఫా పైన వేసి నువ్వు తప్పించుకో. ఏంటి అర్థమైందా? ఇదిగో దీన్ని తీసుకో. సూరజ్ వాళ్ళ అమ్మ క్లిప్పుకో మంచి వ్యూవర్స్ ఉన్నారు. మన దాంట్లో ఇది సహజమే. బీ బోల్డ్ మ్యాన్. సూరజ్ ఏదైనా ఇబ్బంది పెట్టాడే అనుకో, నీకు తోడుగా ఈ మొయిదీన్ ఉంటాడు, కేవీ ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రేమ, ప్రేమ, లే అమ్మా, లేచి ఏదో ఒకటి తినమ్మా. నిన్నటి నుంచి నువ్వు ఏమీ తినలేదమ్మా. ఎన్ని రోజులని ఇలా పొస్తుంటావు? అంతా నా పొరపాటేనమ్మా. నా తాగుడు వల్ల మన జీవితాలే పాడైపోయాయి. తాగుడు మైకుల్లో అన్నీ కోల్పోయాను. నిన్ను నా కొడుకుని సరిగ్గా చూడలేకపోయాను. నీ గురించి ఎవరు తప్పు మాట్లాడినా ఎప్పుడు కూడా నేను దాన్ని ఒప్పుకోనమ్మా. ఇలా చూడు, నా మాట విను, దయచేసి భోంచేయమ్మా. పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతోంది. నేను నిన్నెంతగా ఓదార్చినా నువ్వు ఈ పరిస్థితి నుంచి బయటపడలేవు. అయినప్పటికీ అన్నీ దాటుకుని వెళ్లాల్సిందే. అమ్మలేని బాధని నేను చాలా వరకు అనుభవించాను సూరజ్. మరణం అనేది ఎప్పుడూ నిశ్చయించబడుతుంది. అంతా నాకు అర్థమవుతుంది,
కానీ ఇవన్నీ జరగడానికి కారణం నేనే అనుకుంటుంటే. అలా మాట్లాడకు సూరజ్. ఇవన్నీ దైవ నిర్ణయాలు. మన చేతుల్లో ఏవి ఉండవు సూరజ్. నేను మంచివాణ్ణి కాదు. నేను చేసిన తప్పులకి ఇప్పుడు అనుభవిస్తున్నాను. అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు తెలిసి నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. జరిగిన దాని గురించి ఆలోచించకు. ఇకపై జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఎందుకంటే ఇకపైన మీ నాన్నకి నువ్వు మాత్రమే ఉన్నావు. అది మర్చిపోకు. నాకు మనసు నిజంగా చాలా బాధగా ఉంది. అలా అనుకు సూరజ్. ధైర్యాన్ని కోల్పోకు. ఎందుకంటే ఎప్పుడు నీతో నేనుంటాను. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎక్కడో దాక్కున్న నిన్ను చూడ్డానికి నేనేమి నీ మామని భావన కాదుగా. ఉరి వేసుకున్న అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? నాకే సంబంధం లేదు సార్. ఏంట్రా కథలు చెప్తున్నావు? నిన్ను మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ముస్తఫా టేక్ హిమ్. ఓకే సార్. రే కిరణ్, నువ్వు నాకు ఫ్రెండ్ మాత్రమే కాదురా. నేనెప్పుడు నిన్ను అలా చూడలేదురా. నాకే సమస్య వచ్చినా నాతో పాటు నిలబడ్డ ఒక అన్నలాగే నేను చూశానురా. కానీ మిత్రమా, అది నీకు కావాల్సింది డబ్బేగా. అడిగితే ఇచ్చుండేవాన్రా, లేకపోతే ఎవరినైనా చంపేనిచ్చుండేవాన్రా. ఎందుకు నువ్వు ఎంత పని చేసావు? ఎలా నాకు ద్రోహం చేయాలనిపించింది? ఇలా చూడు, నేనేమీ కావాలని ఇది చేయలేదురా. బాయ్ దగ్గర నేను ఇది అప్లోడ్ చేయొద్దని ఎంతగానో బతిమాలాడాను. కానీ వాడు నేనేం చెప్పలేకపోతున్నాను రా. కావాలంటే నువ్వు నన్ను ఏవైనా చేసుకోరా. నేను చేసిన తప్పులకి ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. వీటికి మనం ఒక పరిష్కారం ఆలోచించాలి. జరిగిందంతా పోలీసులకి చెప్పి సరెండర్ అయిపోదాం. నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు ఆ దారిలో వెళ్తే వెనక్కి రాలేవు, తెలుసుకో. కేవీతో విరోధం పెట్టుకున్న వాళ్ళు ప్రాణాలతో లేరు. ఆలోచించి నిర్ణయించుకో.
అసలు అంతగా ఏం జరిగిందో నాతో దాచకుండా చెప్పు. ఎందుకంటే ఎలాంటి సమస్య అయినా దానికి పరిష్కారం అంటూ ఒకటి ఉంటుంది. అమ్మ పోయినప్పటి నుంచి నువ్వేదేదో ఆలోచిస్తున్నావు. ముందు నీ మనసుని అదుపులో పెట్టుకో. ఏది ఏవైనా నీతో ఎప్పుడూ నేనుంటాను. నీలాంటి ఒక అమ్మాయికి నేను అర్హుణ్ణి కాను. నాకు అన్ని విషయాలు తెలుసు, అందుకే నేను నిన్ను ఇష్టపడుతున్నాను. బిలీవ్ మీ. నా గురించి నీకు సరిగ్గా తెలియదు శృతి. తెలిస్తే ఆ క్షణమే నువ్వు నన్ను వదిలేస్తావు. నువ్వే కాదు, నీలాంటి మనస్సాక్షి ఉన్న ఏ అమ్మాయినా సరే నన్ను ద్వేషిస్తుంది. అంతలా ద్వేషించేలా నువ్వేం తప్పు చేశావు? ఎప్పటికైనా అన్ని నిజాలు ఒక రోజు ఖచ్చితంగా బయటపడతాయి. ఆ రోజు అందరికంటే ఎక్కువ ద్వేషించేది నువ్వే అవుతావు. సూరజ్, అదేంటంటే వద్దు, నీకు తెలుసు కూడా నువ్వు లోయలో పడద్దు. నాకు సహాయం చేద్దామని వచ్చి చివరికి నువ్వు కూడా సమస్యల్లో ఇరుక్కోకు. నిజం బయటపడినప్పుడు నువ్వు అనుకుంటావు నేను నిన్ను మోసం చేశానని. కానీ దయచేసి అలా అనుకోకు, ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. సూరజ్, నిన్ను సార్ పిలుస్తున్నారు. సూరజ్, రా. ఎక్కు. నేను మిమ్మల్ని మొదటి నుంచే హెచ్చరిస్తూ వచ్చాను. అంత చెప్పినా వినలేదు కదా, అనుభవించండి. సమాజానికి మంచి చేయడానికి వచ్చిన మంచి వాళ్ళారా మీరు? మైదేన్, వెల్కమ్ మిస్టర్ లక్ష్మీనారాయణన్. నేను మిమ్మల్ని కాస్త ముందుగానే ఎదురు చూశాను. ఎదురు చూసినట్టుగా వచ్చేసాను కదా. నేనిక్కడికి ఎందుకు వచ్చానోనని నీకు తెలుసు అనుకుంటాను. అది నాకు అర్థమైంది. తెలిసినా తెలియకున్నట్టు ఉండడమే నా స్టైలు. అందువల్ల నా దారికి అడ్డొచ్చే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. మీరు వెళ్ళిపోవచ్చు. నేను ఎందుకు వచ్చానో నీకు బాగా అర్థమయ్యేలా ఇప్పుడు తేలుస్తాను. సరే, అది కూడా చూసుకుందాం. సార్, ఇదంతా చేసింది నేను కాదు. దీని కారణం ఆ కేవి. కేవి, అవును సార్, కేవి. అతను ఇక్కడికి ఈరోజు రాలేదు. జరిగింది ఇదే సార్.
కేవి తను ఇప్పుడు ఎక్కడున్నాడు? జీవితాన్ని త్యాగం చేసి జీవకారుణ్యానికి, ప్రకృతిని కాపాడడానికి, సమాజంలోని వికలాంగులకు సేవ చేయడానికి, ఈ సమాజంలో గొప్ప పేరు సంపాదించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మన ప్రేమకు అభిమానాలకు పాత్రుడైన శ్రీ మధుసూదన్ రావు గారికి గాంధేయవాదుల సమాజ సేవకులు ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవం తర్వాత జరగబోతోంది. ఈ బహుమతి ప్రదానం చేయమని కళారంగపు మంత్రిని సవినయంగా వేడుకుంటున్నాను. ఈ బహుమతి ప్రదానం చేయమని శ్రీ మధుసూదన్ రావు గారిని మరీ మరీ కోరుకుంటున్నాను. సెలవు. ఒక్కొక్క పథకాలు చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్నాయి. కారణం, మంచి మనిషి అనే పట్టాన్ని నేను తీసుకున్నప్పుడు నాలో ఉండే మంచి గుణం ఎల్లప్పుడూ మేలు కొలుపుతూ ఉంటుంది. మాట కన్నా పనికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాణ్ణి నేను. అందువల్ల నా ఉపన్యాసం ఇంతటితో ముగిస్తాను. ధన్యవాదాలు. నమస్కారం. జై హింద్. ప్రజాక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు మన మధుసూదన్ రావు గారు. కొన్ని రోజులకు ముందు ఇంటర్నెట్ ద్వారా అశ్లీల సినిమాలు రిలీజ్ చేసి డబ్బు సంపాదించిన ఆ సమాజ ద్రోహులను, వాళ్ళ నాయకుడైన కేవీ అనే క్రిమినల్ని బయటకు తీసుకొచ్చి ఈ సమాజం ముందు నిలబెట్టిన వారు మన మధుసూదన్ రావు గారు. ఈయన గారి నిరంతర పోరాటం వల్ల పోలీసు శాఖ వారు తమ విచారణను త్వరగా ముందుకు తీసుకువెళ్లారు. అయ్యగారి కార్యక్రమాల్ని యువకుడైన గౌతమ్ కృష్ణ ఒక షార్ట్ ఫిల్మ్ని తయారు చేశారు. మనం అందరం దాన్ని చూడొచ్చు. అయ్యగారు చేసిన కార్యక్రమాల్ని మనం అందులో విపులంగా తిలకించవచ్చు. అది తీసుకో. లోకా సమస్త సుఖినో భవంతు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు
మట్టి మనుషులు కలిసిన ఈ ప్రపంచంలో అన్ని జీవరాశులు అన్ని సుఖ సంతోషాలు పొందాలి. కొన్ని వందల ఏళ్ల క్రితం భారతీయ సంస్కారం ప్రపంచం అంతా దీని గురించే వ్యాఖ్యానం చేశారు. అందుకు చాలా గర్వపడ్డారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు బట్టి కంటికి చల్లదనాన్ని ఇచ్చే విధంగా కనిపించింది. దీనికి కారణమైన వాళ్ళు శ్రీధర్ గారు మాత్రమే. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, మానసికంగా బాధపడుతున్న వాళ్ళని ఆదరించి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంలో మొదటి వ్యక్తి. పదవులకు ఆశించకుండా సమాజ సేవ చేస్తున్నారు. ప్రజల కోసమే తన జీవితాన్ని అర్పిస్తున్నారు. ప్రజల యొక్క సమస్యల్ని స్వయంగా తెలుసుకొని తనకి వీలైనంత సహాయాన్ని తను అందిస్తూనే ఉన్నారు. జాతి మత భేదాలు లేకుండా త్యాగం చేసే ఉద్దేశంతో మాత్రమే మానవ సేవే మాధవ సేవ అన్నట్టు తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇదే ఆయన జీవిత చరిత్ర. అద్భుతం. మనం క్రియేట్ చేసిన కొత్త సైకో ల్యాండ్. ఈ వీడియో రిలీజ్ చేసి ప్రారంభిద్దాం. కొద్ది రోజుల వరకు ఈ పోలీస్ సమస్య కూడా ఉండే అవకాశం లేదు. ఏంటి అర్థమైందా? వాళ్ళకొక ఎర విసిరి వదిలేను. కేవి వాళ్ళు వాడిని అడ్డం పెట్టుకునే కథ ముగిస్తారు. కేవి నిజాలన్నీ చెప్పేస్తే ఆ దాసులాగే ఈ కేవి మట్టిలో కలిసిపోతాడు. ఇకపై వాడు ఏం చెప్పినా ప్రజలు అసలు నమ్మరు. అందువల్ల ఈ కొత్త చెక్క పంచ మాసే అవకాశమే లేదు. కొంచెం ప్రశాంతంగా ఉండండి. నేను చెప్పేది వినండి. మీరు నమ్మాలి. నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా ఇటువంటి పని చేయలేదు. మేము నమ్మవయ్యా. మేము కళ్ళారా చూసాం కదా. సార్, నన్ను ఇరికించాలని ఎవరు అలా చేశారు? ఇది నిజం కాదు సార్. ఇది నిజం కాదు. దీన్ని ఎవరు కావాలని చేశారంటున్నారా? నిజమేంటో మీరే స్వయంగా మీ నోటితోనే చెప్పేయండి. సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు? సార్, నాకు ఒకే మొహం ఉంది సార్. అదే అందరికీ తెలుసు సార్. చూసిందే ఇంత అద్భుతంగా ఉంది, చూడండి ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. సరే, మీరే చెప్పండి. ఎవరో నా ఇమేజ్ నాశనం చేయడానికి ఇలా క్రియేట్ చేశారు సార్. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా మీరు ఖైదీలాగా నన్ను విచారించడం చాలా తప్పు సార్. గోవ్యాఘ్రం శ్రీధర్ గారు, ఇది ఎవరు క్రియేట్ చేసిన వీడియో కాదు. ఇది సత్యం. మీ ప్రాణ స్నేహితుడున్నాడు కదా కేవి, అతను మీ గురించిన రహస్యాలన్నీ నాకు బాగా చెప్పేశాడు. అతను మీకు చెందిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. అతనిచ్చిన సమాచారం ప్రకారమే మేము నీకు చెందిన రహస్యాలన్నింటినీ కొనిపెట్టడానికి మీ మిల్లులో మేము హిడెన్ కెమెరా అరేంజ్ చేశాం. అమాయక ప్రజల్ని వీడియో తీసి దాన్ని అప్లోడ్ చేయడం
అదే టెక్నిక్ యూజ్ చేసి నేను నిన్ను పట్టుకున్నాను. మొహానికి రంగు పూసుకోకుండానే నువ్వు ఆడిన నాటకాన్ని ప్రజలిప్పుడు నేరుగా చూశారు. మిస్టర్ లక్ష్మీనారాయణ సార్. ఇతని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇతనికి కఠిన శిక్ష విధించాలి. ఎస్ సార్. వెంటనే అరెస్ట్ చేయండి. ఎటు తప్పించుకోలేని విధంగా నేను చేస్తాను. టేక్ హిమ్. చేసిన తప్పుని ఎప్పుడైతే ఒప్పుకున్నారో అప్పుడే మీరు ఆ ఉచ్చు నుంచి బయటపడ్డారు. చేసిన తప్పుని తెలుసుకున్న వారికి క్షమాభిక్ష లభిస్తుంది. మీ మనసు మారిందని నేను అర్థం చేసుకున్నాను. మీకు శిక్ష తగ్గుతుంది. ఇక నుంచైనా మంచిగా బతకండి. సార్, మీ మేలెప్పుడు మర్చిపోం. మేం చేసింది చాలా ఘోరమైన పాపం సార్. మీ జీవితాన్ని ఇప్పుడే కదా మొదలు పెడుతున్నారు. వెళ్లాల్సిన దూరం ఇంకా చాలా ఉంది. జరిగిందంతా మర్చిపోయి మంచి మనసుతో జీవించండి. డబ్బు మాత్రమే ఈ లోకంలో ముఖ్యం కాదు. చట్టాన్ని తప్పించుకొని నేరం చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. జీవితంలో మనం ఎంతగా పుణ్యం పాపం చేస్తామో మోక్షం కూడా అంతే లభిస్తుంది. మంచి పని చేయండి, భగవంతుడు మీతో ఉంటాడు. అర్థమైందా? సో ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. హలో సార్, నేను వెంటనే వస్తున్నాను సార్. సార్